ప్లాట్ని చూస్తే మనకి అంటే ఇలా ఉంటుందా మనకి అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే ఉండింది. అసలు ఇప్పటికీ షివరింగ్ అనేది వెళ్ళట్లేదు బాడీలో నుంచి. అంటే రియల్ హనుమాన్ని కరెక్ట్గా చూపించారు. నిజం చెప్పాలంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. అది ఎక్స్ప్రెస్ చేయలేము అసలు మనం, అది వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేము. చిన్న డైరెక్షన్ పెద్ద డైరెక్షన్ తీసేవాళ్ళు అతను చాలా బాగా తీసాడు. అసలు నో వర్డ్స్ చెప్పలేము. ఆదిపురుషుతో పోలిస్తే అసలు ఆదిపురుషుతో పోల్చలేమండి అసలు. అది ఆదిపురుషు ఓంకావతి అతను ఏం చేసి తీసాడో అది బై మిస్టేక్ తీసాడో అలా ఏమో చెప్పలేము. కానీ ఈ డైరెక్షన్లో మాత్రం చిన్న డైరెక్షన్ అయినా సరే చాలా అంటే చాలా బాగా తీశారు. నిజం చెప్పాలంటే అసలు నిజంగా దేవుడు ఇలా ఉంటారా అనేది అదైతే అసలు పోవట్లేదు మాకు మైండ్లో నుంచి. అసలు ఫైట్ సీన్స్ అన్నీ ఓకే, కామెడీ ఉంది, ఫైట్ సీన్స్ ఉన్నాయి, దేవుడు ఉంది, అంతా బాగుంది. అంత పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అనుకోవచ్చు. అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అయోధ్య ఇప్పుడు మనకి ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ టైంలో ఈ మూవీ రావడం ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది అసలు మర్చిపోలేకపోతున్నాం మైండ్లో నుంచి. హీరో కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు, అంతా బాగుంది. సిస్టర్ సెంటిమెంట్ నిజంగా అక్క తమ్ముడు లాగా అనిపించారు. చాలా అంటే చాలా బాగుంది. పెంచుతారు, ఖచ్చితంగా పెంచుతారు. ఇదైతే నో డౌట్, అసలు పెంచాలి కూడా. ఎందుకంటే ఫ్యామిలీస్తో చూడాల్సిన మూవీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హనుమంతుడు అంటే ఎంత భక్తి ఉంటుందో వాళ్ళైతే ఇంకా చెప్పలేము. వాళ్ళకి ఇంకెక్కువ వచ్చేసి అంటే లేని వాళ్ళకి కూడా భక్తి వస్తుంది. అటు దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా నమ్మేస్తారనమాట. అంత బాగుంది మూవీ అయితే. పార్ట్ 2 కూడా పెట్టారు. డెఫినెట్లీ అస్సలు మిస్ అవ్వాల్సిన పని లేదు. చాలా చూడాలి, అసలు మూవీ చూడాల్సిందే. ఖచ్చితంగా వెళ్తాము. యాక్చువల్లీ మేము సిబ్లింగ్స్ వచ్చాము, కానీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఇంకో 2-3 టైమ్స్ అయినా ఖచ్చితంగా చూడాలి.